భారత్ వనితా టీవీ ముందుగా హెడ్లైన్స్. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. రాజమహేంద్రవరం మెటర్నిటీ చైల్డ్ హెల్త్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ భవనం ప్రారంభోత్సవంలో పాల్గొన్న మంత్రి వై సత్యకుమార్ యాదవ్. ఆగస్టు 15న స్త్రీశక్తి పథకాన్ని సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి పర్యటనకు అవసరమైన కట్టుదిట్టమైన ఏర్పాట్లను ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ ఎలక్టియా దగ్గర నుండి పర్యవేక్షించారు. వినుకొండ నియోజకవర్గంలో 14 నెలల్లో 5 కోట్లతో 733 మంది పేద కుటుంబాలను సీఎం సహాయ నిధి ద్వారా కూటమి ప్రభుత్వం ఆదుకుందని, రాష్ట్రంలో విద్యా వైద్యానికి పెద్దపీట వేస్తుందని ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. తిరుపతి నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ అన్నారు. అవయవదాన ప్రాణదానంతో సమానమని, అవయవదానం చేయడం అనేది మరణించినా తిరిగి జీవించడమేనని కిమ్స్ శిఖర హాస్పిటల్ గుంటూరు వారి ఆధ్వర్యంలో అవయవదానంపై అవగాహన. కన్నా లక్ష్మీనారాయణ జన్మదినోత్సవం సందర్భంగా గుంటూరులో టీడీపీ నేతల ఆధ్వర్యంలో ఘనంగా జన్మదిన వేడుకల అన్నదానం, దుప్పట్ల పంపిణీ. శక్తివంతమైన, ఆరోగ్యకరమైన, శాంతియుతమైన సమాజ నిర్మాణం కొరకు గంజాయి నిర్మూలనే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ అన్నారు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని, వరద ప్రవాహాలను ఎప్పటికప్పుడు అంచనా వేసి అధికారులు ప్రజలకు తక్షణ సమాచారం అందించాలని అన్నారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. బుధవారం సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ సమీక్షకు మంత్రులు వంగలపూడి అనిత, నిమ్మల రామానాయుడు, సిఎస్ విజయానంద్ తదితరులు హాజరయ్యారు. విపత్తు నిర్వహణ, వ్యవసాయం, జలవనరుల శాఖ ఉన్నతాధికారులు కూడా ఈ అత్యవసర సమీక్షలో పాల్గొన్నారు. వాతావరణ శాఖ సూచనలు మేరకు రాగల 2-3 రోజుల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అప్రమత్త చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో వాగులు, వంకల నుంచి వచ్చే ఆకస్మిక వరద ప్రవాహాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ దిగువన ఉన్న ప్రాంతాలకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ప్రస్తుతం కృష్ణానదిలో రేపటికల్లా 5 లక్షల క్యూసెక్ల వరద నీరు వచ్చే అవకాశం ఉందని అధికారులు సీఎంకి వివరించారు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ నుంచి 3.9 లక్షల క్యూసెక్ల నీరు 35 గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నామని తెలిపారు. కాలువలకు 5,000 క్యూసెక్ల మేర నీరు విడిచిపెట్టినట్టు అధికారులు సీఎంకి తెలిపారు. దీనిపై స్పందించిన సీఎం ప్రకాశం బ్యారేజ్కి దిగువన ఉన్న ప్రాంతాల ప్రజల్ని అప్రమత్తం చేయాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలకు సురక్షిత ప్రాంతాలను తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. మరోవైపు ఎగువన నాగార్జున సాగర్, పులిచింతల గేట్లను కూడా ఎత్తినట్లు అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో రోడ్లు, లోతట్టు ప్రాంతాల్లో నిలిచిన నీటిని తక్షణం తొలగించేందుకు చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. మరోవైపు ఎగువ వస్తున్న నీటిని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. రాజమహేంద్రవరం మెటర్నిటీ చైల్డ్ హెల్త్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ భవనము 2వ అంతస్తు మరియు 3వ అంతస్తు ప్రారంభోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమం వైద్య విద్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్. ఘన స్వాగతం పలికిన రాజానగరం నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ బ్రత్తుల బలరామకృష్ణ.
రాజానగరం నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ బత్తుల బలరామకృష్ణ మంత్రి వై సత్యకుమార్ యాదవ్తో కలిసి రిబ్బన్ కట్ చేసి భవనంలో 2వ అంతస్తు మరియు 3వ అంతస్తును ప్రారంభించి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఆసుపత్రిలో రోగులతో మాట్లాడి వారికి అందుతున్న వైద్య సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, అనపర్తి ఎమ్మెల్యే నలమిల్లి రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, రూడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, జనసేన పార్టీ నాయకులు వై శ్రీనుతో పాటు కూటమి నాయకులు పాల్గొన్నారు. ₹14,80,000 విలువైన సీఎం సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు లబ్ధిదారులకు అందజేశారు. నర్సరావుపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు నర్సరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు నియోజకవర్గం వ్యాప్తంగా సీఎం సహాయ నిధి ద్వారా 19 మంది లబ్ధిదారులకు ₹14,80,000 చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. చెక్కులు అందుకున్న లబ్ధిదారులు వైద్య సహాయం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు అందించిన చెక్కులను తమకు అందేలా కృషి చేసిన ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నేతలు పాల్గొన్నారు. జయప్రద ఫౌండేషన్ చైర్మన్ టీడీ జనార్దన్ సహకారంతో జగ్గయ్యపేటలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. నందిగామ జగ్గయ్యపేట పట్టణంలోని ఉలియంపేట నందు పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు ఉచితంగా వైద్య సేవలు క్యాంపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టీఎన్టీయూసీ రాష్ట్ర కార్యదర్శి మాడుగుల సురేష్ పాల్గొన్నారు. ఇటువంటి ఉచిత వైద్య సేవలు అందించడం పట్ల జయప్రద ఫౌండేషన్ డాక్టర్స్ చేస్తున్న సేవలు మాడుగుల సురేష్ అభినందించారు. ఈ కార్యక్రమంలో అన్నెపాక కిషోర్ బాబు, మల్లెల కన్నయ్య, ఇనుపనుర్తి నాగరాజు, హరేష్, నరేష్, పుల్లయ్య, సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఆధునిక వ్యవసాయంతో ఆర్థిక ప్రగతి సాధించాలని, ఉద్యాన పంటల వైపు రైతులను ప్రోత్సహించాలని ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. మంగళవారం ఏనుగుపాలెం రోడ్లోని వ్యవసాయ మార్కెట్ యార్డ్లో జరిగిన ఫర్టిలైజర్స్ డీలర్లు, సహకార సంఘాల సీఈఓల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రైతు ఆర్థిక ప్రగతి ద్వారానే అభివృద్ధి సాధ్యమని తెలిపారు. వినుకొండ వ్యవసాయ ఆధారిత ప్రాంతమని, రైతు ఆదాయం వచ్చే పంటల సాగు చేసినప్పుడు నియోజకవర్గం ఆర్థిక ప్రగతి వైపు పయనిస్తుందన్నారు. ఈ ఏడాది 14,000 ఎకరాల్లో పండ్ల తోటల సాగుకు ప్రోత్సహించాలని కోరారు. పండ్ల తోటల సాగుతో ఎకరాకు ₹1,00,000 ఆదాయం పొందవచ్చని, ఉద్యాన సాగు పంటలకు ప్రభుత్వం డ్రిప్ ఇరిగేషన్ మరియు రాయితీలను అందిస్తోందని, రైతులకు అవకాశం సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రైతు ఆర్థిక ప్రగతికి బాటలు వేసేందుకు ఈ నెల 19వ తేదీన వినుకొండ మార్కెట్ యార్డ్లో మెగా కిసాన్ మేళా జరుగుతోందని, ఆధునిక వ్యవసాయం ఆర్థిక ప్రగతి అనే అంశంపై రైతులకు అవగాహన సదస్సు జరుగుతోందని, రైతులకు అవగాహన పెంపొందించేందుకు ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ నుండి సైంటిస్టులు హాజరై సలహాలు, సూచనలు ఇవ్వనున్నట్లు తెలిపారు. మెగా కిసాన్ మేళకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, పల్నాడు జిల్లా ఇన్ఛార్జి మంత్రి గొట్టిపాటి రవి, ఎంపీ శ్రీ కృష్ణదేవరాయలు, జిల్లా కలెక్టర్, వ్యవసాయ ఉద్యానవన శాఖలతో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొంటారని తెలిపారు. కావున నియోజకవర్గంలో రైతులు వేలాదిగా తరలివచ్చి లాభసాటి వ్యవసాయంపై శాస్త్రవేత్తలు చేసే సూచనలు, సలహాలు పాటించి పండ్ల తోటల సాగుపై రైతులు అవగాహన పెంపొందించుకోవాలని కోరారు. 19న జరిగే మెగా కిసాన్ మేళా సభా ప్రాంగణ స్థలాన్ని ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు పరిశీలించి ఏర్పాట్లు త్వరితగతిన పూర్తి చేయాలని వ్యవసాయ ఉద్యానవన శాఖల అధికారులను ఆదేశించారు.
కార్యక్రమంలో జీడీసీసీబీ చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు, ప్రజాప్రతినిధులు, ఫెర్టిలైజర్లు అసోసియేషన్ నాయకులు, వివిధ శాఖల అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. కోరుతున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన మన గుంటూరు జిల్లా అట్లానే వైట్ బర్లీ టుబాకో కూడా కంపెనీస్ పర్మిట్ ఇస్తున్నాయి. అదేవిధంగా మనకి సంబంధించిన తమ చెప్పిన విధంగా మొక్కజొన్న పంటను కూడా ఎంకరేజ్ చేయవలసిందిగా రైట్స్ కానీ స్పాట్స్ కానీ ఎక్కువ వచ్చేవాళ్ళు సార్. అన్ని చోట్ల షాపులు మూసేవారు. మన బ్యాంకుల్లో కనుక అతి తక్కువ వడ్డీకి డబ్బులు ఇచ్చి ఆచార్య ఎన్జి రంగా గారి అగ్రికల్చర్ యూనివర్సిటీ నుండి సైంటిస్టులు వస్తారు, అంటే రైతులకి అవగాహన కల్పిస్తారు దీని మీద. కాబట్టి ఒక సైంటిస్టులు వచ్చి, మేధావులు వచ్చి, సీనియర్ సైంటిస్టులు మన ఆచార్య ఎన్జి రంగా గారి యూనివర్సిటీ నుండి వచ్చేటువంటి వాళ్ళది. వాళ్ళ యొక్క సలహాలు, సూచనలు కూడా రైతులు మరి వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రైతులకు అవగాహన కల్పించడం కోసం సైంటిస్టులు కూడా వస్తున్నారు. 5వ తారీఖు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు, అట్లాగే ఇన్ఛార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారు, అలాగే జిల్లా కలెక్టరు, జిల్లా అధికారులు అందరూ కూడా, అగ్రికల్చర్ ఆఫీసర్, అగ్రికల్చరు, హార్టికల్చరు డిపార్ట్మెంట్ల అధికారులందరూ కూడా, యంత్రాంగం అంతా కూడా ఇక్కడ రైతు మేళా, కిసాన్ మేళా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. మెగా కిసాన్ మేళా. ఈ మెగా రైతు మేళాకు వేలాది మంది రైతాంగం వస్తున్నారు. ముఖ్యంగా ఒక 150 అంటే డిఫరెంట్ పెస్టిసైడ్స్ కంపెనీలు, ఫెర్టిలైజర్ కంపెనీలు అంతా కూడా ఇక్కడ స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు. అలాగే అగ్రికల్చర్ ఎక్విప్మెంట్ వాళ్ళు కూడా, సీడ్ కంపెనీలు వాళ్ళు అంతా కూడా ఇక్కడ పెద్ద ఎత్తున, అంటే కొత్తగా వచ్చినటువంటి డ్రోన్ కంపెనీస్, ఇవన్నీ కూడా రైతులకు సంబంధించి ట్రాక్టర్లు, డ్రోన్స్, రోటోవీటర్లు, ఇట్లా వ్యవసాయ పరికరాలకు సంబంధించినటువంటి కంపెనీలు, డ్రిప్ ఇరిగేషన్కి సంబంధించినటువంటి కంపెనీలు, హార్టికల్చర్కి సంబంధించినటువంటి కంపెనీలు అంతా కూడా పెద్ద ఎత్తున ఇక్కడ అంతా కూడా ఒక స్టాల్స్. ఇది రైతుల పండగ. ఈ కిసాన్ మేళా అనేది రైతుల ఆర్థిక ప్రగతికి బాటలు వేయటం కోసం ఈ కిసాన్ మేళా ఏర్పాటు చేస్తున్నాం. నందిగామ రైతుపేట నారాయణ ఈ టెక్నో స్కూల్లో కేబినెట్ ప్రమాణ స్వీకార మహోత్సవం. విద్యార్థుల్లోని నాయకత్వపు లక్షణాలను, విలువలను, బాధ్యతలను పెంచడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమన్న ప్రిన్సిపల్ కుమారస్వామి. ఎన్టీఆర్ జిల్లా నందిగామ రైతుపేటలో గల నారాయణ ఈ టెక్నో స్కూల్లో ప్రిన్సిపల్ కుమారస్వామి ఆధ్వర్యంలో కేబినెట్ ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ కుమారస్వామి మాట్లాడుతూ విద్యార్థుల్లోని నాయకత్వపు లక్షణాలను, విలువలను, బాధ్యతలను పెంచడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమని అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన CIYVVL నాయుడు మాట్లాడుతూ ప్రతి విద్యార్థిలో ఏదో ఒక ప్రతిభ ఉంటుందని, మంచి లక్షణాలను ఎంచుకోవాలని, విద్యార్థి స్థాయి నుండే నాయకత్వపు లక్షణాలను పెంచుకోవాలని సూచించారు. అనంతరం CIYVL నాయుడిని పాఠశాల యాజమాన్యం శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ల ప్రిన్సిపల్ శివరామకృష్ణ, అకాడమిక్ డీన్ పార్థశర్మ, వైస్ ప్రిన్సిపల్ సాయిశ్రీ, AO మహేష్, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మాజీ సైనికోద్యోగులకు డ్రోన్ల వినియోగంతో మరోసారి దేశానికి, సమాజానికి సేవలు అందించే అవకాశం వచ్చిందని, దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉందని హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ తెలిపారు. రాష్ట్ర సైనిక వెల్ఫేర్ డిపార్ట్మెంట్, కోరమండల్ ఇంటర్నేషనల్ మరియు దక్ష డ్రోన్ ఆధ్వర్యంలో హోటల్ మినర్వాలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ మాట్లాడుతూ దేశానికి సేవలు అందించిన మాజీ సైనికోద్యోగులు డ్రోన్ల వినియోగంతో మరోసారి సమాజానికి సేవలు అందించే అవకాశం వచ్చిందన్నారు. దీని ద్వారా వాళ్ళు ఉపాధి పొందుతూ కొంతమందికి స్వయం ఉపాధి అవకాశాలను కూడా కల్పించవచ్చానన్నారు. రాష్ట్ర సైనిక వెల్ఫేర్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ బ్రిగేడియర్ వెంకటరెడ్డి మాట్లాడుతూ అతి త్వరలోనే సైనిక వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఖాళీలను భర్తీ చేయనున్నారన్నారు. మన డిపార్ట్మెంట్కు సంబంధించిన విషయాలు హోంశాఖకు వెళ్లిన వెంటనే హోంశాఖ కార్యదర్శి స్పందిస్తూ పూర్తి చేస్తున్నానన్నారు. మాజీ సైనికోద్యోగులు పిల్లలను పోషించే సమయంలో పెన్షన్పై జీవితాన్ని నెట్టుకొస్తున్నారని, ఎక్కువ మంది 35 సంవత్సరాల వయసుకే దేశం కోసం సర్వీసు నుంచి డిశ్చార్జి చేస్తున్నానన్నారు. వేరే ఆదాయం పెంచుకునేలా చూసుకోవాల్సిన అవసరం మాజీ సైనికోద్యోగులకు ఏర్పడుతుందన్నారు. RNTS టెక్ సర్వీసెస్ MD ఆదిత్య మనోహర్ మాట్లాడుతూ డ్రోన్ల టెక్నాలజీలో మెలకువలను ఉపయోగించే పద్ధతులను
మాజీ సైనికోద్యోగులు అందిస్తామన్నారు. స్వాగతోపన్యాసం చేసిన సిఇఓ కె శ్రీనివాస్ ప్రసాద్ మాట్లాడుతూ డ్రోన్ల గురించి అవగాహన కల్పించటం, ఔత్సాహికులకు అన్ని విధాలుగా సహకరించే అగ్రగామి సంస్థ RNTS టెక్ సర్వీసెస్ అని వివరించారు. కార్యక్రమంలో సైనిక వెల్ఫేర్ అసిస్టెంట్ డైరెక్టర్ పి సత్యప్రసాద్, ఎన్టీఆర్ జిల్లా సైనిక సంక్షేమ అధికారిని డాక్టర్ కె కళ్యాణి వీణ, మాజీ సైనికోద్యోగి శక్తివంతమైన, ఆరోగ్యకరమైన, శాంతియుతమైన సమాజం నిర్మాణం కొరకు గంజాయి నిర్మూలమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ అన్నారు. గుంటూరులోని పోలీస్ కళ్యాణ మండపంలో నిర్వహించిన మీడియా సమావేశంలో గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ సతీష్ కుమార్ మరియు ఈగల్స్ ఎల్ఎస్పీ నగేష్ కుమార్ గంజాయి దహన ప్రక్రియకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ప్రెసిడెంట్ ఎంవి చారి, జిందాల్ ప్లాంట్ వారి సహకారంతో పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, ఫైర్ సర్వీసెస్, హెల్త్ డిపార్ట్మెంట్ వారి పర్యవేక్షణలో ఎంసీబీ నార్కోటిక్ కంట్రోల్ బోర్డు వారి నిబంధనలకు అనుగుణంగా అన్ని ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుని గంజాయి దహనం చేశామని అన్నారు. తిరుపతి నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వరు అన్నారు. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్, టూరిజం, ఎస్వి యూనివర్సిటీ వారి భాగస్వామ్యంతో హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా స్థానిక మహతి ఆడిటోరియం నుండి ఎస్వి యూనివర్సిటీ స్టేడియం వరకు విద్యార్థులతో నిర్వహించిన 1000 అడుగుల త్రివర్ణ పతాక ప్రదర్శన ర్యాలీలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గౌరవ ప్రధానమంత్రి రాష్ట్ర ప్రభుత్వం వారి ఆలోచన మేరకు ప్రతి ఊరిలో, ప్రతి జిల్లాలో, రాష్ట్ర స్థాయిలో మరియు దేశ స్థాయిలో స్వాతంత్ర దినోత్సవ వేడుకల 2 వారాల పాటు నిర్వహించుకోవాలని తెలిపారని అన్నారు. ఈ వేడుకల్లో జెండా పట్టుకుని తిరగడమే కాకుండా దేశభక్తిని చాటాలని, మన పరిసరాలను, మన నగరాన్ని శుభ్రంగా ఉంచుకోవడం మన అందరి బాధ్యత అని, యువత దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని వే ఫౌండేషన్ సంస్థ అందించిన 1000 అడుగుల జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ అండ్ బ్యూటిఫికేషన్ చైర్మన్ సుగుణమ్మ యాదవ్, కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, డిప్యూటీ మేయర్ మునికృష్ణ, టూరిజం ఆర్డీ రమణ ప్రసాద్, జిల్లా టూరిజం అధికారి జనార్దన్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.